హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. విమానాలు క్రాష్ అంటే విమాన ప్రమాదం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇవి సాంకేతిక, మానవ తప్పిదం, ఇంకా వాతావరణ పరిస్థితుల వంటి విభిన్నమైనటువంటి కోణాల నుంచి రావచ్చు. అలాగే విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లింపు, ప్రభుత్వ బాధ్యతలు, విమానయాన సంస్థల విధులు వంటి అంశాలు కూడా నిర్దిష్ట చట్టాల ద్వారా నియంత్రితంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ క్రమంగా మనం ఈ వీడియోలో చూద్దాం. విమానాలు క్రాష్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, మొదటిది మానవ తప్పిదం అంటే హ్యూమన్ ఎర్రర్ అవ్వచ్చు. ప్రపంచవ్యాప్తంగా జరిగే విమాన తప్పిదాల్లో 70% వరకు పైగా పైలట్ లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ తప్పిదాల వల్లనే జరుగుతాయి. ఉదాహరణలు ఏంటి అంటే, పొరపాటుగా ఎత్తు తగ్గించడం, దారి తప్పడం, కంట్రోల్స్ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవటం, ఆ తర్వాత సాంకేతిక లోపం కూడా రెండో కారణంగా ఉంటుంది. అంటే మెకానికల్ ఫెయిల్యూర్ అనమాట. ఇంజిన్ ఫెయిల్యూరు, బ్రేక్ సిస్టమ్ లేదా ఇతర కీలక యంత్రాంగాల్లో లోపం ఉండటం చెప్పుకోవచ్చు. ఇక రొటైన్ మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల జరుగుతాయి. అలాగే మూడో కారణంగా వాతావరణ పరిస్థితులు అంటే బ్యాడ్ వెదర్ కారణంగా కూడా తీవ్రమైన గాలులు, తుఫాన్లు, ఉరుములు, మంచు లేదా మేఘాల వల్ల దృశ్యమానత తగ్గడం వంటి కారణాల వల్ల కూడా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయటంలో ఆటంకం కలిగిస్తాయి ఈ కారణాలన్నీ కూడా. ఇక నాలుగోది పెద్ద పెద్ద పక్షుల ఢీ కొట్టడం అంటే బర్డ్ స్ట్రైక్ అంటాం. ముఖ్యంగా టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో పెద్ద పక్షులు ఇంజిన్లో తాకితే ప్రమాదం సంభవిస్తుంది. ఇక ఐదో కారణంగా సాంకేతిక లోపాల నివేదికలపై నిర్వాహకులు చేసే నిర్లక్ష్యం. కొన్ని సందర్భాల్లో లోపాలు ముందే గుర్తించినా చర్యలు తీసుకోకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతాయన్నమాట. ఇక ఆరవది ఉగ్రవాద దాడులు లేక హైజాక్, సాబోటేజర్ హైజాక్ అనొచ్చు. హైజాక్, బాంబ్ ప్లాంటింగ్, కసూది దాడులు వంటివి కూడా కారణాలు కావచ్చు ప్లేన్ క్రాషెస్కి. అయితే భారత్లో విమాన ప్రమాదాల సమయంలో పరిహారం ఇంకా బాధ్యతలు ఏమున్నాయని చూసుకుంటే, మొదటిది పరిహారం అంటే కంపెన్సేషన్. భారతదేశంలో ఈ విషయంలో అనుసరించేవి ఎలా ఉంటాయంటే, క్యారేజ్ బై ఎయిర్ యాక్ట్ 1972 కింద అంటే ఈ చట్టం కింద మెంట్రియాల్ కన్వెన్షన్ 1999ని అమలు చేస్తారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబానికి 1,13,100 SDRs ఇస్తారు. అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అన్నమాట. ఇది సుమారుగా 1.2 కోట్లకు సమానం ఎస్డిఆర్ విలువ ఆధారంగా చెప్పుకుంటే ఇట్లుంటుంది. ఇక ఒక్క ఎస్డిఆర్ అంటే IMF అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ద్వారా నిర్ణయించే విలువ. ఇది డాలర్, యూరో, యువాన్, యెన్, పౌండ్ల బాస్కి ఆధారపడి ఉంటుంది. ఇక గాయపడిన ప్రయాణికులకి ఏం డబ్బులు ఇస్తారు అంటే, గాయ తీవ్రత, వైద్య ఖర్చుల ఆధారంగానే ఈ పరిహారం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తాత్కాలిక పరిహారం వెంటనే ఇచ్చేస్తారు అంటే ఇంటరిమ్ కంపెన్సేషన్. ఇంకా మెరుగైన ప్రయాణ బీమా అనేది కూడా ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రయాణికులు తీసుకున్న వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే అదనంగా పరిహారం కూడా లభించే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ బాధ్యతలు ఏముంటాయి మరి ఈ విషయంలో అంటే, ఫస్ట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిగేషన్స్ అంటే DGCA ప్రమాదం మీద విచారణ చేయడం, ఆ తర్వాత ఎయిర్లైన్స్ మీద చర్యలు తీసుకోవడం, అలాగే లైసెన్స్ని సస్పెండ్ చేయడం లేదా జరిమానా వేయడం దీని కిందికి వస్తుంది. ఇంకా భద్రతా మార్గదర్శకాలను అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. రెండోది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవిగేషన్స్ అనే దాని కింద ప్రధానంగా ప్రజలకు సమాచారం అందించడం జరుగుతుంది. ఆ తర్వాత బాధిత కుటుంబాలకు మానవీయ సహాయం అందించడం జరుగుతుంది. అలాగే లోయర్ లెవెల్ విమానాశ్రయ సౌకర్యాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకా థర్డ్ది కోర్టు డైరెక్టెడ్ కంపెన్సేషన్ అంటే కొన్నిసార్లు ప్రయాణికుల కుటుంబాలు కోర్టు ద్వారా అధిక పరిహారాన్ని కూడా కోరుకోవచ్చు. ఇక విమానయాన సంస్థల బాధ్యతలు ఎట్లుంటాయి అంటే, ప్రయాణికుల ప్రయాణ భద్రతకు 100% బాధ్యత వహించాలి. విమానాల మెయింటెనెన్స్, పైలట్ ట్రైనింగ్, భద్రతా ప్రమాణాలపై జాగ్రత్తలు ఇవన్నీ వాళ్ళు తీసుకోవాలి. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే వాళ్ళు తాత్కాలిక పరిహారాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. మృతదేహాల బదిలీకి సహకరించాల్సి ఉంటుంది. అలాగే మానవీయంగా బాధిత కుటుంబాలకు సహాయం అందించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ సంస్థలకు ఉంటుంది. గతంలో జరిగిన కొన్ని విమాన ప్రమాదాలు చూసుకున్నా, వాటి పరిహారం ఉదాహరణల్ని తీసుకున్నా కానీ, మొదటిది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కోజికోడ్ క్రాష్ అనేది ముఖ్యంగా ఉంటుంది. 2020లో జరిగింది. ఇది మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు తాత్కాలికంగా ఇచ్చినారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఇంకా హ్యూమన్ ఎర్రర్ అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. రెండవ క్రాష్గా మ్యాంగ్లూర్ క్రాష్, ఇది చాలా పాపులర్. 2010లో జరిగింది. ఇది ప్రతి మృతుడి కుటుంబానికి సుమారుగా 75 లక్షల వరకు పరిహారం ఇచ్చారు. కొంత కోర్టు ద్వారా కూడా నిర్ణయించబడ్డది ఇది. ఇంకా మొత్తంగా మనం ఈ క్రాషెస్ గురించి మాట్లాడుకోవాలంటే, ప్రమాదాల ప్రధాన కారణాలు మానవ తప్పిదము, సాంకేతిక లోపము, వాతావరణము, పక్షుల ఢీ, చట్టం,
క్యారేజ్ బై ఎయిర్ యాక్ట్ 1972 మాంట్రియల్ కన్వెన్షన్ ద్వారా ప్రభావితమై సో పరిహారం సుమారుగా 1.2 కోట్ల వరకు మరణం అయితే వస్తుంది. గాయాలపై ఆధారపడి బాధ్యతలు ఉంటాయి. డీజీసీఏ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవిగేషన్ ఎయిర్లైన్ సంస్థలు కోర్టు పరిహారం అవసరమైతే కుటుంబాలు పిల్లు లేదా కంపెన్సేషన్ సూట్ వేయచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినాం. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. లేదంటే ఈ ఫ్లైట్ క్రాష్కి సంబంధించి మీకు ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఈ విషయంలో ఎవరి తప్పిదం ఎక్కువగా ఉంది అనుకోవచ్చు, వీటిలో ప్రభుత్వ బాధ్యత ఉందా లేదా, ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది అనేవన్నీ మాట్లాడాలని అనిపిస్తే కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాన్ని అంతా రిసీవ్ చేసుకుని నేను మళ్ళీ ఒక ఫ్రెష్ ఇంకా డీటెయిల్డ్ వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను.